దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా చెప్పాలి. అందరూ సంతోషంగానే ఉన్నారు. హల్లెలూయా. వాక్య భాగాన్ని చదువుకొని ప్రార్థన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకొని ప్రార్థన. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ప్రార్థన చేద్దాం. ఒక చిన్న మాట దేవుడి దగ్గర అడుగుదా, నాతో మాట్లాడేదా. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడుతుండగా మనకు వినేసి విగ్రహించే హృదయం, వాక్యానికి లోబడే జీవితాలు దయచేసినట్లుగా ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీ స్తోత్రాలు. ఇదిగో తండ్రి నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి ఇదిగో తండ్రి నిన్నటివారమైన మా జీవితాల్లోకి ఈ జ్ఞానాన్ని అనుగ్రహించి ఈ చివరి గడియల్లో మమ్మల్ని స్థుతిస్తున్నాం. మీ ప్రోగ్రాంని దీవించి ఆశ్రయించండి. మనం క్షేమంగా నడిపించారు. మీ పరిశుద్ధులను కలిసి వారితో కూడా నేను ఆరాధించడం ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. పరసంబంధమైన ఈ భాష నాతో మాతో మీరు మాట్లాడి, మీరు మాట్లాడుతుండగా వినేసేవి గ్రహించే హృదయాలు మాలో కలుగునట్లుగా ఈ ఆత్మ అభిషేకం చేత మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. బలహీనులను నన్ను మరుగుపరచండి. తోడుగా ఉండి దీవించి అందరినీ నీ కృపలో బలపరచమని వేడుకుంటున్నాం. సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు నన్ను కాపాడి తన కృపలో బలపరిచి ఈ రీతిగా మీ మధ్యలో ఆరాధించటప్పుడు నన్ను ఏర్పరిచిన దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తోటి జత పనివాడైన సంఘ కాపరి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. సంఘ పెద్దలు ప్రతత్వముల కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. చేయవలసిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు అందరినీ దీవించునుగాక. చెప్పాలి. హల్లెలూయా. వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న భాగం ఒక వైరాగ్యంతో ఉండిందై దేవుని కొరకు మనల్ని ప్రతిష్ఠించే ఒక అద్భుతమైన దేవుని యొక్క మనస్సు ఉన్నదని ఎంతగానో దేవుని ఎందుకు విశ్వసించి ఆయన స్తుతిస్తున్నాను. మనము శీర్షికగా ధ్యానం చేస్తున్న భాగం క్రీస్తు శిలువ అనే క్రాసులో మనం కదా. ఆయన క్రాసులో మనం మంచిగా మనం తేలేవారిగా కాక ఆయన ఎదుట లేకపోతే ధైర్యంగా నిలబడే ఒక శ్రేష్టమైన భాగంగా మనం ఉండాలనేది దేవుని యొక్క అనాది ప్రణాళిక సంకల్పం. కనుక ఈ ప్రణాళికలో మనం నిత్యము కొనసాగింపబడుతున్నాం. అది ఇలాగ బ్రహ్మ కుడికల్లో కానీ, ఇలాంటి ప్రత్యేక కుడికల్లో కానీ, సండే కానీ, మిగతా కుడికలు, బట్టి ఎన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని సారూప్యత మనలో కనబడుతున్నామా లేదా అనేది ఎలా తెలిసింది అంటే వాక్యమైన అర్థం దగ్గర మనం నిలబడినప్పుడు ఆ వాక్యమైన అర్థం కూడా మనం కనిపెట్టుకోగలుగుతాం, లేకపోతే పరీక్షించుకోగలుగుతాం. సో కనుక దేవుడే తీర్పు చేసిన మునిపే ఆ తీర్పు మంచిది అప్పగించాడు. అది ఎలాగో అంటే క్రీస్తు శిలువ అనే త్రాసులో మనం రావాలి. అక్కడ మనం ఏమవ్వాలి? దేవుడికి ఇష్టమైన అలా మంచి దాసురాలుగా మనము ఆయన దగ్గర నిలబడేవారిగా ఉండాలి, కానీ తేలిపోయేవారిగా ఉండకూడదు. అది దేవుని యొక్క ప్రణాళిక. ఆమేన్. సో కాబట్టి ఈ క్రమంలో కొందరు తేలిపోయారు. మనం అందులో మూల వాక్యము బెల్షాజర్ రాజు, నెబుకద్నెజరు యొక్క కుమారుడు. ఆయన తేలిపోయాడు. దేవుడు ఆయన తోసుగా ఏమైపోయాడో తేలిపోయాడు. తర్వాత యూదా ఇశ్రాయేలు రాజుల్లో సౌలు తేలిపోయాడు. దేవుడు అతను ఎన్నుకొని అభిషేకించి మనకు రాజ్యాన్ని కట్టబెట్టినప్పుడు ఆయనకి దేవుడి చిత్తానుసారంగా ఆయన ప్రవర్తించలేదు. దేవుడి చిత్తవృత్తి చొప్పున సావుని యొక్క ఉద్దేశాల ప్రకారంగా ఆయన పరిపాలన చేయకపోవడాన్ని బట్టి, దేవుని మాట వినకపోవడాన్ని బట్టి ఆయన తేలిపోయి దాన్ని విభాగించి దాన్ని తీసి తన పొరుగువాడైన దావీదుకు దాన్ని అప్పగించాడు. ఇలాగ బైబిల్లో ఆది కాండం నుండి మనం చూస్తూ వస్తే దేవుడు
తోచగా తేలిపోయిన వారు కొందరు ఉన్నారు. ఆ తేలిపోయిన వారు దాన్ని తీసి మరొకరికి అప్పగించిన ఆ యొక్క బైబుల్ చరిత్ర మనం చూస్తాం బైబుల్లో. ఆమేన్. సో కాబట్టి అలాంటి గొప్ప గొప్ప ప్రవక్తలు, రాజులు, గనులకి అలాంటి ఒక తీర్పు ఎదురైనప్పుడు, ఒకవేళ అదే తీర్పు మన దాకా వస్తే మనం తేలిపోయేవారిగా కాకూడదు, మనం ఆయన ఎదుట నిలబడేవారిగా, మంచి పనివారిగా, మంచి నమ్మకమైన వారిగా మనం ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా. సో కాబట్టి ఈ 5వ వారం, ఇంకొక వారమే నాకు ఇవ్వబడింది. సో ఈ వారంలో కూడా దేవుని యొక్క శిలువ యొక్క సంకల్పాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రారంభం నుంచి అంటే గత 4 విషయాల గురించి నేను మరలా జ్ఞాపకం చేయను, ఎందుకంటే మీరు నిత్యం వాడి గురించి ప్రార్థన చేస్తూ వాడి ప్రకారంగా వెళ్తున్నారని నేను ఆశిస్తున్నాను. అయితే గత వారం మనం విన్న వాక్యం గురించి మాత్రం ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే గత వారం మనం ఇది శిలువ వశంలో మనం ఉన్నామా లేమా? సో ఈ విషయం దేవుని త్రాసులోకి రావాలి. శిలువ వశంలోనే ఉన్నామా లేదా లేదు. సో ఇప్పుడు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న భాగం ఏంటంటే, మనం శిలువ ఆధీనంలో ఉన్నామా లేదా. ఇక్కడ దేవుని వాటిలో మనం చదువుకున్నాం కదా, మరొకసారి ఆ వచన భాగం చదువుదాం. అయినను నిలుపు దూరస్తులమైన క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తమునందు సమీపస్తులమై ఉన్నాము. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎంత సమీపస్తులు? వశంలో ఉండడం. గత వారము వాక్యానికి ఈ వారం వాక్యానికి అంశాలు రెండు ఒకలాగా అనిపిస్తున్నప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, గెహజీ ఉన్నాడు, అసిస్టెంట్ సేవకుడు. ఎలీషా ఆధీనంలో ఉన్నాడా లేడా? ఎలీషా వశంలో ఉన్నాడా లేడా? గెహజీ ఎలీషా వశంలోనే ఉన్నాడు, ఎలీషా గుహలోనే ఉన్నాడు, ఎలీషా కాడే ఉంటున్నాడు. ఈ నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇస్తాడు, లేకపోతే కన్నం ఇవ్వమంటే కన్నం ఇస్తాడు, ఏ పని చెప్పినా ఆ పని చేస్తాడు. ఎలీషా వశంలోనే ఉన్నాడు, కానీ ఎలీషా ఆధీనంలో లేడు. తను ఉన్న ఆధీనం ఎవరు ఆధీనం? నయమాని యొక్క సంపద మీద, డబ్బు మీద, ధనం మీద వ్యామోహం, దాని ఆధీనంలో వెళ్ళిపోయి దాని వెంట పరిగెత్తలేదని మనం బైబిల్లో చూస్తాం. ఇప్పుడు వశంలో ఉండడం, ఆధీనంలో ఉండడం రెండు ఒకటి కాదు. శిలువ వశంలో ఉన్న మనము శిలువ గురించి పదే పదే పాటలు పాడినా, ప్రార్థన చేసినా, మనం తలపించుకుంటున్నా, ఇవన్నీ దేవుని చిత్తంలో, అంటే శిలువ వశంలో ఉన్నప్పటికీ శిలువ ఆధీనంలోకి రావాలి. బైబిల్ వాక్యం చెప్తుంది, క్రీస్తు రక్తము వలన ఇప్పుడు సమీపస్తులు. ఎప్పుడు? ఇప్పుడు ప్రశ్న అంటే ఎంత సమీపస్తులు? అది ఎంత సమీపస్తులు మనం? క్రీస్తు రక్తము వలన సమీపంగా ఉన్నాం అని దేవుని వాక్యం చెప్తుంది. ఎంత సమీపంగా ఉన్నాం. సో దీని గురించి మనకి 4వ మాట, యేసుప్రభువు వారు పలికిన 4-5-7 మాటలో 4వ మాట మనకి చాలా ఆకర్షణీయమైన మాట, అద్భుతమైన వివరణ కలిగిన మాట. ఏంటంటే అది ఏది లామా ఎలోయి ఎలోయి లామా సబక్తాని. ఇలా 2 పదాలు బైబిల్లో ఉన్నాయి. మత్తయి సువార్తలో ఏది అని, మార్కు సువార్తలో ఎలోయి ఎలోయి అని రాయబడింది. దీనికి మీరు అంటే ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ధ్యానం చేస్తారు, ప్రతి సంవత్సరం ధ్యానం చేసుకున్నా మంచిది. అయితే నేను దీని గురించి హైలైట్ చేయట్లేదు, కానీ ఆ మాటలో అర్థం ఏంటంటే, దేవా దేవా ఎక్కడ తెలిసి యేసు ప్రభువుకి విడిచాడని, అదొక్కటే. తర్వాత మీరు ఆ గుడ్ ఫ్రైడే రోజు వాటిని మీరు ధ్యానం చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ తెలిసి యేసు ప్రభువుకి విడిచిపెట్టాడని, విడిచిపెట్టడం తెలిసిందంటే అంటే గతంలో అనుసంధానం, సంబంధం ఉందనే కదా, ఏకమై ఉన్నారనే కదా, పట్టుకుని ఉన్నాడనే కదా, ఆ స్పర్శ తెలుస్తుంది కదా. తెలిసిన స్పర్శను బట్టి ఇప్పుడు ఏమర్థమైందంటే, ఇప్పుడు నన్ను విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఏమయ్యాడు? ఇప్పుడు నన్ను విడిచిపెట్టాడు. కాబట్టి ఆయన అన్నాడు, నన్ను ఎందుకు నువ్వు విడిచిపెట్టావు అని రాయబడి. ఇది ఆ మాట పాత నిబంధనలో కూడా ఒక ప్రవచనంగా రాయబడి 22వ కీర్తనలో. ఆ 22వ కీర్తనలో హెబ్రీ పదం మీరు అంటే మీ ధ్యానాల్లో మీరు ధ్యానం చేయొచ్చు. ఏంటంటే అక్కడ రాయబడిన మాట, ఆయన బిగ్గరగా యాక్టివేషన్, బిగ్గరగానే పదము అది హెబ్రూ ట్రాన్స్లేషన్ లో ఈజ్ ద అదే ఆయన సింహగర్జన చేశాడట, రోర్ ఆఫ్ లయన్ అని రాయబడింది ట్రాన్స్లేషన్ లో. ఎలా చేశాడట అంటే, ఏదో మొహం తలగా నేలపరుచుకొని నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా అని చూడలేకపోవడంగా మొహం చల్లట్లేదన్నట్టుగా కాదంట, ఒక ధైర్యంగా ఒక సింహం గర్జించినట్టుగా నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని ఒక గర్జనతో కూడిన కేకది. ప్రశ్న ఏంటంటే,
మనం ఎంత సమీపంగా ఉన్నాం, సమీపంగా ఉన్నామా లేదా, లేకపోతే మనం పట్టుకున్నాడా లేదా, మనం విడిచిపెట్టి చాలా కాలమైన ఇంకా మనకు అర్థం కావడం లేదా అనే ప్రశ్న, ఇలాంటి ప్రశ్నలన్నీ మనం లేవనెత్తవాలి. దూరం, గతంలో దూరస్తులం, ఇప్పుడు సమీపస్తులం. ఎంత సమీపంగా ఉన్నాం, సమీపంగా ఉన్నామా, సమీపంగా ఉన్నట్టు మనకు అనిపిస్తున్నా కానీ ఆయన ఎప్పుడో మనం విడిచిపెట్టాడా, విడిచిపెట్టిన విషయం మనకు అర్థం కావట్లేదా? ఇలాంటి విషయాలన్నీ మనం బైబిల్లో ఆలోచన చేస్తే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ మరొక ఉదాహరణ కూడా చూడొచ్చు. సంసోను గురించి ఏమన్నా రాయబడింది? దేవుడు అతన్ని ఎడబాసిన విషయం అతనికి ఎరుగక జింకం వేసాడు పైకి. అలా ఉన్నట్టుగా ఎండుకు ఉన్నట్టుగా ఏం చేశాడు? యథావిధిగా ఎప్పటి వలె దేవుని ఆత్మ ఆయన ప్రేరేపిస్తుంది, ఆయన మరలా రేపుతున్నట్టుగానే వేశాడు. కానీ దేవుని ఆత్మ అతన్ని ఎడబాసనన్న విషయం కాలేదు. ఎలా తెలియలేదు? కనెక్షన్ పోయింది, సంబంధం పోయింది. దేవునితో గడుపుతున్న కాలము, ధ్యానము, ప్రార్థన అంశాలన్నీ ఏమైపోయాయి? సంసోనుకు దూరం అయిపోయాయి. ఇప్పుడు ఏమనుకున్నాయంటే ఎందుకు ముందు జరిగినట్టే జరిగింది, ఎందుకు ముందు జరిగినట్టే నేను పిలుస్తున్న చెప్పగలుగుతాను, ఆ సూలు మరలా తెగిపోతే తర్వాత నేను మరలా సింహాన్ని చేసినట్టే 1000 మందిని చెప్పినట్టే వీళ్ళు కూడా హతమారుస్తాను అనే తన గత అనుభవాలు గుర్తు చేసుకుంటున్నాడు. ఇప్పుడు అనుభవం ఏంటంటే దేవుని ఎడబాసాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సిలువ అనే త్రాసులోకి రావాల్సిన ఒక అంశం ఏంటంటే దేవునితో మనకున్న సంబంధం ఉందా, తెగిపోయిందా? క్రీస్తు వర్షంలో, సిలువ వర్షంలో ఉన్నాం. సమస్య వచ్చినా, ప్రార్థన లేకపోతే పాట, ఇవన్నీ మనం ఏం చేసినా మీరు చాలా చక్కగా పాటలు పాడతారు. ఐఎమ్ హ్యాపీ దట్. సో చాలా పాత పాటలు నేను ఇప్పుడు చిన్నప్పుడు మీరు భక్తులకు వచ్చినప్పుడు కూడా నేను పుట్టినాను. అలాంటి పాటలు మీరు పాడుతున్నప్పుడు నేను ఎంతగానో చాలా సంతోషిస్తున్నాను మిమ్మల్ని బట్టి. సో అంత మంచి పాటలు, మంచి ఆరాధన, దేవుడి నడిపింపు మీ దగ్గర ఉంది. అంటే మనం క్రీస్తు సిలువ వర్షంలో ఉన్నాం. ఓకే, 50% పాస్ మార్క్ కనపడుతుంది. ఇంకో 50% ఏంటంటే ఎంత దగ్గరగా ఉన్నాం, ఎంత ఆధీనంగా ఉన్నాం. యేసు ప్రభు వారికి తండ్రితో అనునిత్యము సంబంధం కలిగి ఉన్నాడు. సిలువలో ఒక క్షణం అలా విడిచిపెట్టేసరికి ఆ ఎడబాటు తట్టుకోలేక ప్రార్థన చేస్తున్నాడు తండ్రితో. ఏమనంటే నన్ను ఎందుకు నువ్వు విడిచిపెట్టావు? ఏంటి సంబంధం, కారణం ఏంటి, ఏమైంది? నువ్వు పంపిస్తే వచ్చాను, నువ్వు త్రాగమంటే త్రాగాను, నాకు ఇష్టం లేదు, నేను ప్రార్థన చేశాను బొమ్మారు, నువ్వు తాగమంటే నీ చిత్తవృత్తి చెప్పునే, అయినా కూడా నువ్వు నన్ను ఏం చేశావు? చెయ్యి విడిచావు. సో ఈ నమ్మకం, ఈ ప్రార్థన, ఈ విధానం, లేకపోతే ఆత్మీయమైన మన ఎదుగుదలలో దేవుడు మనం ఎన్నిసార్లు విడిచిపెట్టాడు, ఎన్నిసార్లు మనం కలిగి ఉన్నాం అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఎప్పుడైనా ప్రార్థన చేసామా? ఎప్పుడైనా కనిపెట్టామా? అసలు అలాంటి ప్రార్థన చేయాలనే ఆలోచన మనకు వస్తుందా, రావడం లేదా అనేది ఈ రోజు సిలువ త్రాసులోకి రావాల్సిందే. మునుపు దూరస్తులు, మరి ఇప్పుడు కూడా దూరస్తులమేనా, సమీపస్తులమేనా? దేన్ని బట్టి? ఏ ప్రార్థన, ఏ నడిపింపు, లేకపోతే ఏ ధ్యానాన్ని బట్టి, దేవుడితో మనకున్న సంబంధాన్ని బట్టి, ఒకవేళ సంసోను వలె గతంలో ఉన్న అనుభవాన్ని బట్టి ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు అనుకుంటున్నావా? లేకపోతే గత అనుభవమే ఇప్పుడు కూడా అనుభవంగా ఉంది, అదే నడిపింపులో ఎక్కడ కూడా దారి తొలగగా దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించే వారిగానే ఉన్నావా? నేను మిమ్మల్ని విమర్శించలేదండి, జస్ట్ నాకైనా నీకైనా ఇదే ప్రశ్న, నేనైనా ఇదే ప్రశ్న వేయాలి, మీరైనా ఇదే ప్రశ్న వేయాలి. ఓకే, నేను దేవుని వాక్యం చెప్పేంత మాత్రాన ఇప్పుడు దేవుడితో నాకు సంబంధం ఏంటి? నాతో ఉన్నాడా, నన్ను నడిపిస్తున్నాడా, దేవుని వాక్యమేనా, దేవుడు ఇచ్చిందేనా, దేవుని ప్రకారంగానే వెళ్తుందా, ప్రార్థన మీదే వచ్చిందా, దేవుడి దగ్గర నుంచి తీసుకున్న గింజలేనా ఇవన్నీ కూడా దేవుడు చేయాల్సిందే, పరీక్ష చేయాల్సిందే, పరిశీలన చేయాల్సిందే. ఏదో వచ్చు కాబట్టి చెప్పడానికి లేదు. అలాంటి అనుభవాలు ఎప్పుడు ఫెయిల్ అయిపోతుంది. ఈ సంవత్సరాలకున్న అనుభవం ఏంటంటే గత అనుభవం అలాగే లేచాడు అయ్యారు, కానీ ఫెయిల్ అయిపోయాడు, దొరికిపోయాడు. ఆ యొక్క తిరగటి విసరడం ప్రారంభం చేశాడు. ఆ తర్వాత కళ్ళు పోయి అంధుడైపోయాడు. దాగోరు గుడిలో నిలబడ్డాడు. అక్కడ తన చావు మనందరూ తెలుసు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకని సంసోన్ని ఎగ్జాంపుల్ తీశానంటే ఈ 4వ మాట ఇక్కడ యేసు ప్రభు వారు ఈ మాటలో పలికినప్పుడు 5వ మాట నాకు దాహం అవుతుంది అని అడిగాడు కదా, అలాగనే ఈ సంసోను కూడా దాహమైంది బైబిల్లో.
రామత్రేయ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ 1000 మందిని చంపిన తర్వాత ఆయనకి దాహం అయితే ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ఫిలిష్తీయులు ఇంతమందిని చంపి దాహంతో చచ్చిపోతే నీకు అవమానం, కాబట్టి నాకు నీళ్లు అని ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ ఒక గొయ్యిని జీవించాడు. దానికి పేరు పిలిచిన వాని ఊట అని రాయబడింది. ఎంత అక్రమంగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన సంసోనుకు మాత్రం ఏముంది? పిలిచిన వాని ఊట. కానీ అనునిత్యము తండ్రితో సంబంధం కలిగి రవ్వంతైనా పాపలేని యేసు ప్రభువుకు మాత్రం చేయించారట. ప్రియ దేవుడు, ప్రశ్న ఏంటంటే ఎంత సమీపంగా ఉన్నాం, ఎంత ఆధీనంగా ఉన్నాం? ఈరోజు మంచి చాలా వైరాగ్యంతో ఉన్న ప్రశ్న మీకు కలిగి ఉండాలి. యేసు ప్రభువుని ఒక క్షణం విడిచి పెడితేనే ఆయన సింహగర్జన చేసి పెద్ద కేక వేసి, ఓకే బైబిల్లో తెలుగు పాట ప్రకారంగా వెళ్తాం, పెద్ద కేక వేసి దేవుణ్ణి ధైర్యంగా అడిగాడంటే ఇప్పుడు యేసు ప్రభువు యొక్క వైరాగ్యం ఏంటి? ఈ వైరాగ్యం సంఘానికి రావద్దా? దేవునితో మనకున్న కనెక్షన్ ఎలా ఉంది? సంబంధం ఎలా ఉంది? భక్తి ఎలా ఉంది? దేవుడు విడిచిపెట్టిన సంగతి కూడా మనకి తెలియకుండానే ఉన్నామా? ఈ విషయాన్ని పరీక్ష చేయాల్సిందే, పరిశీలన చేయాల్సిందే. కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం బైబిల్లో నుంచి. ప్రియమంటారా, అనేక మంది భక్తి పరులు సిలువ గురించి అనేక రకాల కొటేషన్స్, తర్వాత కొన్ని మ్యాగజైన్స్ లో కూడా అవి వెల్లడియడం జరుగుతుంది. అందులో A.W. టీజర్ అని ఆయన రాశాడు ఏంటంటే సిలువ గురించి, సిలువ అనేది పరిశుద్ధత మరియు ప్రేమ కలిసే స్థలం అంట. అంటే సిలువ అంటే న్యాయము, కృప రెండు ఏకమైన స్థలం. ఈ రెండు వ్యతిరేక పదాలే. ప్రేమ ఉన్న కాడ పరిశుద్ధత ఉండదు, న్యాయం ఉన్న కాడ కృప ఉండదు. నేను కన్ఫ్యూజ్ కావద్దు, ప్రతిదానికి వివరణ ఇస్తాను. పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బయట వేసుకొచ్చాను, చాలా జాగ్రత్తగా రావాల్సి వచ్చింది. ఎందుకంటే మన ఏరియా తెలుసు కదా, సరికొట్లు గురువులు నేను తిరుగుతూ ఉంటాయి, తోటానికి తేనైవేది. అంటే ఇప్పుడు ఏంటంటే నాకున్న నేను వేసుకొచ్చిన డ్రెస్ యొక్క దాని యొక్క సహజసిద్ధమైన క్వాలిటీ పోకుండా ఉండాలంటే అఫ్కోర్స్ కొంచెం ఆగాలి, రావాలి, దాటుకోవాలి, ఎడంగా వెళ్ళాలి, అవునే కదా పరిశుద్ధత. ఇప్పుడు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఇప్పుడు వైట్ వేస్తున్నారు, దారిని వెళ్తున్నారు, వాళ్ళు నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళు బండి ఎక్కించుకోవాలి, చూస్తానికి ఏమన్నా వాళ్ళంతా పని పట్టుకోండి, ఇప్పుడు ఎక్కించుకుంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? సరే ఫర్ ఎగ్జాంపుల్ పచ్చాకి వస్తున్నారు, అన్ని మట్టి పట్టుకుంది వాళ్ళకి. ఇప్పుడు నేను బండి ఎక్కించుకుంటే, ప్రేమ ఎక్కించుకుంటే నాకు మలినం అయింది. పరిశుద్ధత అంటే ఆపదు, ఎడంగా వచ్చింది, ఎడం చేసింది. ఆమె ఆయన ఏమంటాయంటే, సిలువ అంటే పరిశుద్ధత, ప్రేమ రెండు కలిసిన స్థలం. ఇవి రెండు కలవు. సిలువ అంటే న్యాయము, కృప రెండు కలిసిన స్థలం. అవి రెండు కలవు. కృప వదిలిపెట్టనిద్ది, న్యాయం కాదు, శిక్ష పడాల్సిందే అనేది. ఆడు తప్పు చేశాడు, ఆడు కనబడిన మాట అన్నాడు, చేయబడిన పని చేశాడు, కాబట్టి వాడు ఈ మాటకు శిక్ష ఖాయం, అది న్యాయం. కానీ కృప ఏమంటది? సరే పోనీ వదిలిపెట్టేసి అని. ఈ రెండు కలవు, కానీ అవి రెండు కలిసి అంట, అవి రెండు కలిసి అంట, అవి రెండు కలిపాడంటే యేసుప్రభు. అది సిలువ. ఆమె ఇప్పుడు సిలువతో నీకున్న అనుబంధం ఏంటి అని అంటే, ప్రేమ పరిశుద్ధత రెండు కలవాలి. ఏం చేయబడాలి? ప్రేమ పరిశుద్ధత రెండు కలవాలి. న్యాయము, కృప రెండు ఏకమవ్వాలి. కృపయు సత్యము ఒకదానితో ఒకటి కీర్తనలో ఉంది కదా, ఒకదానితో ఒకటి ఏం చేయబడుతుంది? కలుసుకొని. ప్రియా దేవుని బిడ్డలారా, కృప కలవు, కృపా సత్యాలు కలవు. సత్యం ఏంటండి? తప్పు చేసావా? చేశావు, అది సత్యం. ఇప్పుడు కృప ఏం చేస్తుంది? తప్పు చేసాడుగా విడిచిపెట్టు అని అంటారు. అన్నాడు నేను కనికరాన్ని ప్రేమించేవాడిని కానీ బలిని కోరేవాడిని కాదు. ఆమె ధర్మశాస్త్రం ఏం కోరింది? బలి కోరింది. మీరు ఒప్పుకోకపోయినా బలి కోరింది. విశ్రాంతి దినాన హింస తినకూడదు, ప్రయాణం చేయకూడదు, స్వస్థతలు చేయకూడదు, ఆ గుంటలో పడ్డ ఆ యొక్క ఏదైనా జంతువు ఉంటే దాన్ని పైకి తీయకూడదు. ఎందుకంటే విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే అర్థం ఏంటంటే అది వాళ్ళు పెట్టుకున్న కట్టుబాటు.
కానీ నిజమైన ప్రేమ ఏంటంటే ప్రేమ ఎప్పుడు ఆయన బయట కోరదు, పనికిరానే ప్రేమించింది ఆమె. శిలువ అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధత, ప్రేమ, ఈ రెండు ఏకమయ్యే స్థలం. దీని గురించి మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. బైబిల్లో నుంచి చదువుదాం వచ్చిన భాగాన్ని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి కలగవలనని ఆయన మరణము విషయంలో ఆయనను ఎరుగు నిమిత్తము శ్రమలలో ఎట్టిదో ఎరుగు నిమిత్తము చాలండి. ఆయన శ్రమ ఎలా ఉంటాయో అనుభవించాలనంటే ఈయన నష్టాన్ని మొత్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. చూడండి, మనం చదివిన లేఖన భాగంలో పౌలు యొక్క అనుభవాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటాయంటే పునరుత్థాన బలం ఎట్టిదో ఆయన శ్రమలు ఎట్టివో ఎరుగు నిమిత్తము సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. విచిత్రంగా ఉంది ఈ కొటేషన్. ఎందుకంటే ఎవరైనా శ్రమలు ఎలా ఉంటుందో రుచి చూడాలి కాబట్టి దానికి కొంచెం ఖర్చు చేస్తారా? నేను అన్న మాట మీకు అర్థం కాదు. అందుకని మీరు శ్రమలు పాలవాలని నేను కోరుకోవట్లేదు. నిశ్చయంగా దీవెనే ఆశీర్వాదమే మనకు రావాలి. ఆమె హల్లెలూయా. ఇక్కడ పౌలు ఏమంటా అంటే ఆయన శ్రమ ఎట్టివో, ఆ 11వ వచనం చివరిలో ఆయన శ్రమలో పాలివాడకుంటే ఎట్టిదో, శ్రమలో పాలివాడనుకున్నాడ పౌలు. ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టంగా. ఎంత ఐశ్వర్యవంతుడో ఎంత ధనవంతుడో ఆయన ఏ దేశపు పౌర హక్కులు కలిగి ఉన్నాడో మనము ఎరిగిన వారము, దేవుని సాగుల చేత బోధింపబడిన వారము. అంత ధనవంతుడు ఇప్పుడు ఎందుకు రిక్తుడుగా, ఎందుకు నష్టంగా ఎంచుకున్నాడంటే ఆయన అంటాడు ఆయన శ్రమలో పాలివాడకుంటే ఎట్టిదో. సిలువతో మనకున్న సంబంధంలో మొట్టమొదటి భాగం ఏంటంటే సిలువతో స్నేహం చేయాలి. ఎవరితో స్నేహం చేయాలి? సిలువతో స్నేహం అంటే పౌలు చెప్తున్నాడు ఆయన శ్రమ ఎరగాలంటే, ఆయన శ్రమలు ఏమైనా ఎరగాలి. ఆయన శ్రమ నిమిత్తం అవసరమైతే కొంచెం నష్టం కలవచ్చు, కొంచెం శోధన రావచ్చు, కొంచెం శ్రమ రావచ్చు, కొంచెం ఇబ్బంది రావచ్చు. నీతి నిమిత్తం హింసగలిగినా కూడా అవసరమైతే నష్టం ఎంచుకోవాల్సింది తప్పదు. ప్రియ దేవుని బిడ్డలారా, సిలువతో మనకున్న సంబంధం ఏంటి అంటే సిలువ యొక్క శ్రమలో పాలివారం అవ్వడమే. సిలువ మనము పాలివారం అవ్వడాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా అనేకులకు సువాసనగా మనం మార్చబడతాం, అనేకులకు దీవెనకరంగా మార్చబడతాం. సిలువ వశంలో ఉన్న మనము ఇప్పుడు సిలువ వేయబడడానికి ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే పారిపోయేవారిగా ఉండకూడదు. అవసరమైతే కొంచెం నష్టమైనా పర్వాలేదు, అంగీకరించే వారిగా ఉండాలి. పౌలు ఈయన మంచి చదవని, మంచిగా పట్టా డిగ్రీ ఆయన పొందుకున్నవాడు. ఇంత గొప్ప జ్ఞానం కలిగిన ఈ పౌలు ఆయన మాట్లాడే మాట ఒకవేళ మనుషుల దృష్టికి అది వెర్రి మాటగాను, ఒక పిచ్చి మాటగా ఉండొచ్చు. ఏంటంటే ఆయన శ్రమలో పాలివాడకుంటే ఎట్టిదో ఎరుగు నిమిత్తము నష్టపరుచుకున్నాను అని అన్నాడు. కొంచెం అభివృద్ధి కొరకు కూడబెట్టడం అది వేరు, శ్రమలో పాల్గొనడం కొరకు నష్టపోవడం. మనం గమనిస్తే దేవుని కొరకు దేవుని శివ శ్రమలో మనం పాల్గొనడం నిమిత్తము అవసరమైతే నష్టం. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కొంచెం శ్రమ వస్తే ఓర్చుకుంటామా? కొంచెం శోధన వస్తే ఓర్చుకుంటామా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, ఆత్మ విషయమై దీనమైన వారు ధన్యులు. ఆత్మలో దీనత్వం రావాలి. ఎంతవరకు దీనుడిగా ఉంటున్నాం, ఒక మాట అంటున్నా, ఒక పని చేస్తున్నా, ఒక విధానం కలిగి ఉంటున్నా, ఏం కలుగుతుందో మనం ఎలాంటి దీనత్వం కలిగి ఉన్నామో, ఏమై ఉన్నామో మనం ఎరిగి ఉండాలి. ఇలాంటి పని మన సాక్ష్యాలు తెలుసుకోవడాన్ని బట్టి మనం ఎంతైనా దేవుళ్ళు బలపడే వారిగా ఉండాలి. కొంతమంది మిషనరీలు మన దేశానికి వచ్చిన వారు ఉన్నారు. అందులో మదర్ తెరీసా అందరూ తెలుసు. దేశాల నుంచి ఇక్కడికి వచ్చి తనకు రాబడిన లేకపోతే తనకు వచ్చిన తన భాగాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రజలకు పరిచయం చేసి ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్ని, ఎంతో మందిని ఆమె పోషిస్తే
వచ్చిన గౌరవం ఏంటి తెలీదా? అంత మార్చేసింది, రకరకాల కామెంట్స్ చేశారు, అవునా కదా? అంత అవసరం ఏంటి ఆమెకి? ఆ బాగా ఆమె చేసుకొని ఇంకొక వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ పెడితే అది ఇంకా డబల్ అవదా? దేవుని మాట కొరకు, దేవుని ప్రేమ, ఇది ప్రేమ అని కనపరిచే నిమిత్తము తన్ను తాను ఏం చేసింది? ఇక్కడ బహుమానాలు రావు, పూలదండలు రావు, సన్మానాలు ఇవన్నీ లేకపోయినా కూడా ఏం చేసిందండి? దీన్ని యేసు ప్రభు సభలో బాగా మనొద్దాం, మనం అనాలంటారా వద్దండి? కంపల్సరీ దేవుని ప్రేమ అంటే అది. ప్రియ దేవుడంటారా, సిలువకు స్నేహితులమైన మనము స్నేహితులుగా ఉన్నామా లేదా ఇది ఎలా తెలుస్తుంది అంటే ఇలా ఉన్న దీనత్వం. యేసు ప్రభు వారిని సిలువేయడానికి వచ్చారు. వచ్చిన వారిని ఆయన నిరాకరించలేదు. ఎదుగుతున్నది నేను, మీరు ఎదుగుతున్నది నన్నే అని చెప్పి అప్పగించుకున్నాడు. ఆయన పేతురు చెవు నరిగాడు. మల్కుస్ చెవు నరిగినప్పుడు భలే మంచి దాసుడు అని ఎంత ప్రేమను అనలేదు, తిట్టాడు, గద్దించాడు. ఇది కాదు ప్రేమ అని చెప్పి ఆయన ఏం చేశాడు? ఆయన నివారించాడు. తర్వాత ఆయన బాగు చేశాడు, స్వస్థపరిచాడు, సిలువ మీదకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏదో ఈయన మంచివాడు అనిపించుకోవడం కోసం క్షమించు తండ్రి అని ప్రార్థన చేయలేదు, క్షమించడానికే ప్రార్థన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా, శ్రమలలో పాలివారు ఉంటారు. దీని గురించి కింద వచనాల్లో 17-19 వచనాల్లో మనకు ఏమిటి? అనేక మంది శత్రువులు అయిపోయారు. ఇప్పుడు కారణం అక్కడే రాయబడింది, వారి కడుపులే వారికి దేవుళ్ళు, సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయపడుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని శిలువకు మనం ఎంత సంబంధం కలిగి ఉన్నాం? ఆయన వశంలో ఉన్నాము, వశంలో ఉన్న మనము ఆయన మనం విడిచిపెట్టడం లేదు అనే ఈ స్పర్శ మనకు అర్థమవుతుందా? గత వారం కాక అంతకుముందు వారం అనుకుంటా మనం విన్నాం కదా, ఫస్ట్ పిల్ల తన తల్లి స్పర్శ దూరం అయితే ఏం చేస్తుంది? ఎత్తుకుంది. తండ్రి, అమ్మమ్మ, నాయనమ్మ ఇంకా సంబంధం ఏం లేదు. తల్లి వచ్చి ఎత్తుకునేంత వరకు ఏడు పాపదు. ఆ చిన్నపిడికి ఎవరు నేర్పించారు? ఏ కాలేజీలో చదివింది? ఆ స్పర్శ తనకు తెలుసు. శిలువ స్పర్శ, దేవుని స్పర్శ, దేవుని ప్రసన్నత మనం విడిచిపెడుతుంది, విడిచిపెట్టి వెళ్తుంది అని నీకేమవ్వాలి? నీ భక్తి జీవితంలో నీకు అలాగే రావాలి. ప్రియ దేవుడారా, యేసు ప్రభువు మోషేతో మాట్లాడినప్పుడు నేను రానులే, మీరు పదండి అంటే నువ్వు రాకపోతే నేను బాగుంది అని అన్నాడు, అనా కదా? సరే ప్రభా మేము వెళ్తానే, నన్ను కొంచెం అక్కడ హైలైట్ చేయాలన్నాడు మోషే. ప్రార్థన చేసేటాగా నేను రాను అంటే, నేను రానులే మోషే, నేను వస్తే వీళ్ళని చంపేస్తాను, వీళ్ళు నాకు నా మాట వినరు వీళ్ళు అని అంటే ఆయన అన్నాడు, నువ్వు రాకపోతే మేము అక్కడికి వెళ్తామయ్యా, మేము పోయేడే ఉంటాం, నువ్వు వచ్చిన కాదు మేము కదలం అని అన్నాడు. అవునా? ఈ నడిపింపు ఉందా మన దగ్గర? దేవుని సన్నిధి లేకుండా దావీదు ప్రార్థన చేస్తాడు కదా, నీ సన్నిధి నాకు దూరం చేయొద్దు, నీ ఆత్మ నాకు దూరం చేయొద్దు, నీ రక్షణ నాకేం చేయొద్దు, దూరం చేయొద్దు. ఎందుకంటే ఏమున్నా లేకపోయినా అది ఉంటే చాలు, అన్ని ఉన్నట్టే. అన్ని ఉంటే లేకపోతే ఇంకేం లేదు, ఏమీ లేదు, శూన్యం, తేలిపోవడమే. నీ స్థానం ఇంకొకటికి వచ్చిందంటే తేడా. ఈ విషయాన్ని గుర్తెరగాలి. ఇది చిన్న విషయం కాదు, పరలోకం వరకు నడిపించే ఒక అద్భుతమైన నిశ్చయం ఉన్నది. దేవుడి సిలువ క్రాసులో వచ్చినప్పుడు సిలువతో సంబంధం ఏంటి? శత్రువులమా, సమీపస్తులమా? మూలవాక్యంలో మనం చదువుకున్నాం కదా, మునుపు దూరస్తున్నాం, ఇప్పుడు సమీపస్తున్నాం. అది ఇప్పుడు పౌలు ఏమంటాడంటే అనేక శత్రువులు అయిపోయారు అని అంటున్నాడు. సిలువ స్నేహితులైన మనం సిలువ వశంలో ఉన్నా సిలువ శత్రువులమా? సిలువ వశంలో ఉన్నా ఎలీషా దగ్గరే ఉంటున్నా ఎలీషాకు దూరస్తుడు, అనా కదా? అనా కదండి? ఎలీషా మనసు వేరు, గిహాజీ మనసు వేరు, కానీ ఇద్దరు ఉంటున్న రూమ్ ఒకటే అవ్వచ్చు మేబీ, కానీ మనసులో మాత్రం సిలువ వశంలో మనం ఉండొచ్చు. అని సిలువ ఉద్దేశం మనలో లేకపోతే నువ్వు ఎప్పుడో సిలువకు దూరం అయిపోయిన వ్యక్తివే. ఇప్పుడు ఒకవేళ అదే ప్రార్థన, అదే విధానం, అదే నడిపించుకుంటే అలాగే ప్రార్థన చేయొచ్చు సంవత్సరం లాగా మేబీ, కానీ ఎప్పుడో ఎడమైపోయింది. ఆ విషయం మనకు అర్థం కాదు. ప్రియ దేవుని బిడ్డారా, సిలువకు సమీపస్తులుగా ఉండాలి, సిలువకు స్నేహితులమై ఉండాలి. ఆమె అప్పుడు నువ్వు అనేకులకు దీవెనగా మార్చబడతావు.
అనేకులకు ఏం చేయబడతాం? దీవెనగా మార్చబడతాం. మరొక విషయాన్ని చూద్దాం బైబిల్ నుంచి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన చాలండి. క్రీస్తుతో కూడా పౌలు సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు ఎవరు వారు వ్యక్తిగతంగా హృదయం చేసుకొని మాట్లాడితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డామా? మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డ వారిమేనా? అంటే మనసులో సమాధానం చెప్తున్నారా? సంతోషం. మనసులో సమాధానం చెప్పినా కూడా సంతోషమే, కానీ మనస్సాక్షి మాత్రం సన్మానం. ఓకేనా? మనసులో సమాధానం చెప్పినా సంతోషమే, కానీ మనస్సాక్షి కాకూడదు. మనస్సాక్షిని కఠినపరుచుకొని సిలువ వేయబడ్డానయ్యా, తండ్రి నీకు స్తోత్రం అయ్యా అని ఏం చేయకూడదు? అట్లాంటి ప్రార్థన చేయకూడదు. సిలువ వేయబడ్డాడంట పౌలు. మరి మనం సిలువకు స్నేహితులమైతే నువ్వే ఒక దీవెన. అది మొదటి మాట. నువ్వు సిలువ వేయబడితే నువ్వే ఇతరులకు రక్షణ. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది ఒక ప్రవచనం. హోమధ్య గ్రంథంలో 21వ వచనంలో రాయబడింది, ఏశావులకు తీర్పు తీర్చబడి నిమిత్తము సియోను కొండల మీద రక్షకులు లేపబడుతున్నారు అని రాయబడి. చదవండి ఆ వచన భాగం. హోమధ్య గ్రంథం 21వ వచనం. ఒక అధ్యాయమే ఉంటుంది హోమధ్యాలు. ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చు నిమిత్తము సియోను కొండల మీద రక్షకులు పుట్టుదురు. ప్రియా దేవుని బిడ్డారా, లోకం మొత్తానికి ఏకైక రక్షకుడు యేసు ప్రభు అయితే, మన బాలానికి, మన గ్రామానికి, మన కుటుంబానికి మనమే దేవుడు రక్షకుడిగా నియమించాడు. ఎలాగంటే నువ్వు కూడా క్రీస్తు వలె క్రీస్తుతో సహా సిలువ వేయబడ్డ నిమిత్తము. ఇదే గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో 14వ వచనం రాయబడుతుంది, నేను లోకమునకు, లోకము నాకు సిలువ వేయబడ్డా. అంటే పేరుకు లోకంలో ఉన్నా కానీ లోక విషయంలో చచ్చిపోయినవారు అని అర్థం. నువ్వు సిలువ వేయబడితే నువ్వే రక్షణ. నువ్వు సిలువకు స్నేహితురాలు అయితే నువ్వే దీవెన. నీకు ప్రత్యేక దీవెన ఏమి లేదు, నీకు ప్రత్యేక రక్షణ ఏమి లేదు. దేవుడు అంటున్నాడు, నువ్వు సిలువ వేయబడితే నువ్వే నీ కుటుంబానికి రక్షణ అయి ఉన్నావు. ఏం చేయబడతాం? ఇదే మిమ్మల్ని పొగట్టానికో, లేకపోతే మనల్ని పొగిడి మిమ్మల్ని ఇంకా ఒక మనసు ఎక్కించే ప్రసంగం కాదండి. ఇది బైబిల్లో ఉన్న ఒక ప్రవచనాత్మకమైన మాట. ప్రియ దేవుని బిడ్డలు కాబట్టి వైరాగ్యంతో ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే, దేవుని సిలువకు మనం ఆయనతో ఉన్న మనకు సంబంధం ఏంటి? ఇప్పుడు విడిచిపెట్టడానికి తెలియడం లేదా? లేకపోతే విడిచిపెట్టినప్పటికీ వెంటనే మనకు అర్థమైపోయి ప్రభువా నన్ను ఎందుకు విడిచిపెట్టాలని ప్రార్థన చేస్తున్నావా? ఆ సిగ్నల్ కట్టుకోకూడదు. ఏం కాకూడదు? ఇలాంటి ఉదాహరణ చెప్తే మనకు బాగా అర్థమైంది. మనకు మొబైల్ ఉంది, దాంట్లో చిన్న సిమ్ ఉంది. సిగ్నల్ టవర్ కనెక్ట్ అయితే కానీ ఏం కాదు. సిగ్నల్స్ ఉంటే కానీ మనం మన అమ్మతోనో నాన్నతోనో మన వాళ్ళతో మాట్లాడడానికి ఏముండదు. సిగ్నల్ కానీ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? కట్ అయిపోయింది, గురగురంటుంది, వినపడదు, ఏదో ఆ శబ్దాలు వినపడుతూ ఉంటాయి. ఇంకా అవునా కదా? అలాగే పరలోకము సిలువలో నీకు సంబంధం తెగిపోయిన విషయం నీకు అర్థం కాకపోతే నువ్వు దేవుని సిలువ టవర్ అనే దానికి దగ్గర కాదు. ఈ విషయం తీర్పులోకి రావాలి, ఈ విషయం త్రాసులోకి రావాలి, ఈ విషయం తేవాల్సిందే. రాత్రి తెలవకుండా ఎవడానికి లేదు. ప్రభా నీకు నాకున్న సంబంధం తెగిపోయిందో తెగలేదో నాకు అర్థం కావాలంటే నీతో నాకున్న సంబంధం అది ఎప్పుడు ఉండేదిగా ఉండాలయ్యా అని నీకు ఒక ప్రశ్న వస్తే దానికి అనేక సమాధానాలు ఉన్నాయి. ఎలా తెగిపోకుండా ఉండాలంటే, ఒకటి నీ వ్యక్తిగత ప్రార్థన, దేవుని సాగుతో సంబంధం, తర్వాత సంఘంతో నీకున్న సహవాసం, ఇవన్నీ చెప్తులు ఏంటంటే నువ్వు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నావు. కొంతమంది అంటారు ఈ గ్యారేజీ లాంటి వాళ్ళు ఎలా అంటే సాగుడు దగ్గరే ఉంటారు, నాకు చేయమంటావా అని అడుగుతారు. వద్దు అని చెప్పామనుకో ఏం చేస్తారు? చేసేస్తారు. కారణం ఏంటి? పేరుకు మాత్రం అడిగాం అయ్యారు కాబట్టి. కానీ ఏం చేయలేదు. ఇప్పుడు ఈ ఎలీషాని గౌరవించినోడైతే గ్యాజీ ఏం చేసేవాడు కాదు, పరిగెత్తేవాడా, తెచ్చుకునేవాడా? చూడండి, అది తెచ్చుకోవడం పెద్ద తప్పు కాదు, కానీ ఎక్కడ తప్పు వచ్చింది? దేవుడు దేనికి పాయింట్అవుట్ చేశాడంటే ఒక అభిషుక్తిని మాట అబద్ధాన్ని చేశాడు. నాకు వద్దు అని పంపించాడు ఎలీషా,
ఈయన పోయి ఏం చెప్పాడంటే, ఇప్పుడే కొంత దూరం నుంచి వచ్చారయ్యా, వాళ్ళకి ఇవ్వడానికి మా అయ్యగారి దగ్గర ఏమి లేవు కాబట్టి కొంత బహుమానం తెమ్మన్నాడు అంటే ఆయన అన్నాడు, సరే కొంచెం ఏం చేసుకో, కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకొని పో అని చెప్పి గెహజీతో చెప్పాడు. ఇప్పుడు ఏమవుతుంది, అయ్యమానకు స్వస్థపరిచిన ఎలీషా, అయ్యమానకు బాగు చేసిన ఎలీషా దారి పొడుగున, లేకపోతే పాఠశాల వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వడానికి ఒక అద్భుతం చేయడా? దేవుని శక్తిని అవమానపరిచాడు గెహజీ. సో కాబట్టి సంబంధం తెగిపోయినట్టు దాని అర్థం ఏంటంటే, నువ్వు దేవుని మహిమను దొంగిలిస్తున్న వ్యక్తిగా అర్థం. దేవుని మహిమను దొంగిలించిన తర్వాత దేవుడిని ఎదుర్కొంటాడు, ఎలా ఉంటాడు? ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. శిలువకు స్నేహితులు అయితే నువ్వే దీవెన, శిలువ వేయబడితే నువ్వే రక్షణ. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎంత సంబంధం కలిగి ఉన్నాం, ఎంత సమీపంగా ఉన్నాం, అది ప్రశ్న. ఉన్నామా సమీపంగా ఉన్నామా? చెప్పాలి. సమీపంగా ఉన్నామా, దూరంగా ఉన్నామా? అబద్ధపడినా దేవుడు మనతో ఉంటాడా? చూడకూడని చూసినా, చేయకూడని చేసినా, అనకూడని అయినా, ఇంకా రకరకాలు ఉన్నాయి ఈవెంట్స్ మనక, అనా కదా? అదేమంటే లోకంతో మనం సమాధానం పడాలి కదా, మరి వాళ్ళు కూడా మార్చాలి కదా. ఏంటంటే మార్చేది మన వాళ్ళు ఆ మాట యేసుప్రభు తెలియదా? అది యేసుప్రభుకి మనం బోధించేంత గొప్పడం అయిపోయామా? కాదు కదా, అనా కదా? సో ఈ విషయాలన్నీ మనం ఏం చేయాలి? పరీక్ష చేయాలి, పరిశీలన చేయాలి. ప్రార్థనకి వెళ్తూ, దేవుని వెంబడిస్తూ, దేవునితో సహవాసం మనం కలిగి ఉన్నామా? ఆల్రెడీ ఇది ఎప్పుడో విభాగింపబడిందా అనే విషయాన్ని మనం ఏం చేయాలి? పరిశీలన చేయాలి. సో నెంబర్ 1, నువ్వు సిలువకు స్నేహితురాలు అయి ఉండాలి. అప్పుడు నువ్వు దీవెనగా మార్చబడు. నువ్వు సిలువ వేయబడాలి. లోకానికి నీకు చదవండి వచ్చిన గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి. నాకు లోకము, నేను లోకానికి ఏం చేయబడ్డారంట? మనం వేయబడ్డామా? లోకం మనలోనే ఉంటుందా? మనం లోకంలో ఉంటున్నాం, కానీ లోకం మనలో ఏం చేయకూడదు, ఉండకూడదు. ఒక ప్రత్యేకమైన, అందుకని వివక్ష చూపకూడదు. ఇంకా ముమ్మాటికి మనం ఏం చేయకూడదు, వివక్ష చూపకూడదు. అందుకని ఏం చేయకూడదు, కలిసిపోయి ఏం చేయకూడదండి. ఒక 2 వీక్స్ బ్యాక్ అది నా దగ్గర ఒక చిన్న సంఘటన చెప్తాను. ప్రార్థనకి వెళ్తారు, బాప్టిస్ట్ తీసుకున్నారు, పరిచయలు అన్నింటిలో ముమ్మాటికి బాగుంటారు. కానీ ఎవరో వచ్చి ఈ దగ్గర తోడకూడదు అన్నారంట. దగ్గర పడగొట్టేసి మళ్ళీ ఇంకొకటి వచ్చి ఇటు పక్క ఎందుకు పడగొట్టారు అన్నారని చెప్పి మళ్ళీ పచ్చగొడ్డ, మనకు తెలుసు కదా, ఇప్పుడు అందరికీ ప్లాస్టిక్ తీసుకొని పచ్చగొడ్డ కడుతున్నారు కదా, ఆ పచ్చగొడ్డ వాళ్ళకి బ్యాగ్లో పెట్టి కట్టేసాయి. నేను అడిగాను, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, దేవుని అనుకున్నావు, అంతా బాగానే ఉంది, మరి పడగొట్టడం దేనికి, మళ్ళీ ఆ క్లాత్ తెచ్చి కట్టడం దేనికి? పడగొట్టింది ఎక్కువ కాస్ట్, కట్టింది 200, 300 మహా అందుకే చెప్పి. పడగొట్టింది మహా అయితే ఒక 6,000, 7,000 లేదా 10,000 వేసుకోవచ్చు. ఎందుకంటే రేట్లు తిరిగి కాదు. నువ్వు కాస్ట్లీ పడగొట్టి పనికి మనం తీసుకొచ్చి కట్టావు. చెప్పింది ఎవరు నీకు? దేవుడు చెప్పాడా? ప్రార్థన చేసావా? అడిగావా? ఎందుకు పడగొట్టావు? ఏం జరిగిందంటే ఈశాన్య కూడా మనకు కూడా అన్నాడు, నువ్వు లోకానికి సిలివేయబడాలి, నీకు లోకం సిలివేయబడాలంటే బ్రతకూడదు. ఏం చేయకూడదు? సుప్రియ దేవుని ద్వారా మనం ఇతరులను విమర్శించినప్పటికీ అసలు ఇలాంటి సాంఘిక కార్యాలు మనమైనవి ఏంటి? కనుక సిలువ వేయబడితే నువ్వు రక్షణ అంతే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎంత దగ్గర సంబంధంగా ఉన్నాం? ఓకే, చివరి మాట మనం ప్రార్థన చేద్దాం. ఏంటంటే, పరిశుద్ధత, ప్రేమ రెండు కలవడం ఏంటి? ఇది గురించి కూడా ఆలోచన చేద్దాం. బైబిల్ కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగా
ఆ, నిర్దోషులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు ఆ, మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. ఆ, పునాది మీద కట్టబడిన వారే కట్టబడిన వారే స్థిరముగా ఉండి కొలస్సీలకు రాసిన పత్రిక కదండి 1:20. ఓకే, పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు సమాధాన పరిచయం. కింద వచనాలు మీరు తర్వాత చదువుకుంటే లేక పై వచనాలు చదువుకుంటే ఈ అధ్యాయంలో ఈ భాగాన్ని ఈ పారాగ్రాఫ్ చదువుకుంటే అక్కడ దేవుని యొక్క ప్రేమ కనపడుతుంది. ఏమంటే పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండి నిమిత్తం. పరిశుద్ధత అనేది దేనికి సంబంధించింది? ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఎదిగి ఉండాలి. పరిశుద్ధత అనేది దేనికి సంబంధించింది? బైబిల్లో లూకా సువార్తలో మనము ఒక సంఘటన చూస్తాం. ఏంటి ఆ సంఘటన? 18వ అధ్యాయంలో కొన్ని ఉపమానాలు చెప్పాడు. అందులో ఒక ఉపమానం ఏం చెప్పాడంటే, ప్రార్థన చేసే వారు ఎవరు వారు అని అంటే తమకు తామే నీతిమంతులు అనుకునేవారు అని ఒక ఉపమానం చెప్పాడు యేసుప్రభు గారు. తమకు తామే నీతిమంతులు అనుకునేవారట ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్ళారు. ఆయన పరిసయ్యుడు ప్రార్థన చేయడం ప్రారంభం చేశాడు. ఉపవాసం ఉంటాను, అవి చేస్తాను, ఇవి చేస్తాను, నేను ఎక్కడ కూడా పాపం చేయలేదు. చివరికి ఒక వివక్ష మాట అన్నాడు, ఈ సుంకర్లాగా నేను లేను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అతను బాహ్య సంబంధమైన పరిశుద్ధుడు. ఏ పరిశుద్ధుడు? అయినా బాహ్య సంబంధంగా ఉపవాసం ఉంటాడు, వందిస్తాడు, తర్వాత ఆయన సేవకులన్నీ చేస్తాడు, ఆజ్ఞలు నెరవేరుస్తాడు, తల్లిదండ్రులను సన్మానిస్తాడు. ఆ 10 ఆజ్ఞలు చిన్నప్పటి నుంచే వాడు కట్టుబడి కలిగే ఉంటున్నారు. అయితే ఏమన్నాడంటే నీకు ఇంత లేకపోయినా అన్నాడు. అంటే తన ఉద్దేశంలో పరిశుద్ధత అంటే ఏంటి? బాహ్య సంబంధమైంది. మరి దేవుడి ఉద్దేశంలో పరిశుద్ధత అంటే ఏంటంటే 5వ అధ్యాయము మత్తయి సువార్తలో 8వ వచనంలో రాయబడింది, హృదయ శుద్ధి గలవారు. అమ్మ, ఏ శుద్ధి గలవారు? హృదయ శుద్ధి గలవారు. వారు ఏం చేస్తారు? చూస్తారు అంతే. ఏం చేస్తారు? హృదయ శుద్ధి ఉండాలి. ప్రేమ పరిశుద్ధత ఏకమవడం అంటే బాహ్య సంబంధమైన పరిశుద్ధత కలిగి వివక్ష చూపి నేను పరిశుద్ధిని కాబట్టి నువ్వు నాకు కొంచెం ఎడగా ఉండు, నేను బాప్తీసం తీసుకున్నాను కాబట్టి నీకు అన్నమేను లేకపోతే మంచి నేను నీ సపరేట్ నాకు సపరేట్ అని ఏం చేస్తున్న అవసరం లేదు. ఇది పరిశుద్ధ లక్షణం. నేను చెప్తున్న సందర్భాలు బైబిల్లో ఉన్నాయా కదా? సో కాబట్టి మీరు ఏకీభవించాలి, సత్యం కాబట్టి. పరిశుద్ధత అంటే బాహ్య సంబంధమైనది కాదు, అది హృదయ సంబంధమైంది. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. అదే లూకా సువార్తలో ఒక ఆయనంట యెరికోలో నుంచి యెరూషలేములో నుంచి యెరికోలోకి ఏం చేయబడ్డాడు? ప్రయాణం చేశాడు. 10వ అధ్యాయం 31వ వచనంలో రాయబడింది ఈ యొక్క చరిత్ర. ఇది కథ కాదు. ప్రియమైనవారా, ఒక లేవీయుడు, ఒక యాజకుడు అదే క్రమంలో వెళ్ళారు. అఫ్కోర్స్ వాళ్ళు దేవుని మందిరంలో పని చేయాలి. పాత్రలు ముట్టాలంటే చనిపోయిన దాన్ని రక్తస్నానం దాన్ని ముట్టకూడదు. అది దేవుని ఆజ్ఞ. అది దేవుని ఉద్దేశమా? అది దేవుని మనసా? నిజంగా వాక్య సారాంశం అదేనా? నిజంగా ధర్మశాస్త్ర సారాంశము ఒక వ్యక్తి ప్రాణంతో ఉంటే మనకి హెల్ప్ చేయదు అని ధర్మశాస్త్రం బోధిస్తుందా? కాదు కదా. ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన ఎవరంటారు? సమరయుడు. ఆ దారిలో వెళ్తున్నాడు, కనికలు పడ్డాడు, జాతి పడ్డాడు, ద్రాక్షారసం రాసి గాయాలు కట్టి మూటగల వాటిని గడప చెప్పాడు. వేసుకోవాలని ఇద్దరు ఎంపీలు ముగ్గురు ఎవరు గురువారో అడిగాడు. అంటే ఆ 3వ వాడే అడిగాడు. అయితే మీరు కూడా అలాగే చేయండి. అంటే యేసుప్రభు ఉద్దేశం లేవీయుడైనా యాజకుడైనా అలాగే చేయాలని కోరుకున్నాడా లేదా? కానీ వాళ్ళు ఏం చేశారు? అక్షరాన్ని బేస్ చేసుకొని మందిరంలో పరిచయం చేయాలంటే ఏం చేయకూడదు? ధర్మశాస్త్రంలో ఆజ్ఞ అది. వాళ్ళు కడగా ఉండాలి, ఎడగా ఉండాలి. కాబట్టి ఎందుకు 7 దినాలు ఎడగా ఉండాలి? అసలు కొట్టుకోకుంటే పోయింది కదా అనుకున్నారు. కానీ దేవుని మనసు ఏంటి? దేవుని మనసు ఏంటి? ప్రేమించడం, కనికరాన్ని ప్రేమించడం. ఆమేన్. కనికరం ప్రేమించడమే పరిశుద్ధత. అది దేవుని యొక్క వాక్య సారాంశం యొక్క అర్థం. పరిశుద్ధత అంటే ఎడగా పెట్టడం కాదు. పరిశుద్ధత అంటే కనికరం పడి సాగరించడం. ఒకవేళ మనకు అందులో మలిన మండినా కూడా దేవుడు ఏం చేయడు? శిక్షిస్తాడా? ఆయన ఎత్తుకొని గాయాలు కడిగితే ఆయనకు రక్తం అవదా?
సో ఇప్పుడు దేవుడు దేన్ని ప్రేమించాడు? లేవీయులు తర్వాత యాజకులు చేసిన పనిని ప్రేమించలేదు. పరిశుద్ధత అంటే అది హృదయ సంబంధమైంది. అందుకనే ఇశ్రాయేలు గురించి అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో వాళ్ళు మాట్లాడినప్పుడు, శిష్యులు మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, వాళ్ళు ఐగుప్తుని విడిచిపెట్టారు కానీ హృదయం మాత్రం మరలా ఐగుప్తు పోగోరని రాయబడి. శారీరకంగా విడిచిపెట్టారు కానీ హృదయం మాత్రం ఏముంది? హృదయ శుద్ధి అవసరం. సో హృదయ శుద్ధి అది కేవలం కల్వరి మీదే వస్తుంది. అక్కడ ప్రేమ ఉంది, అక్కడ పరిశుద్ధత ఉంది. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు పరిశుద్ధత రావాలి అంటే ప్రేమ ఉండాలి. ప్రేమయే పరిశుద్ధత, పరిశుద్ధతయే ప్రేమ. ఈ రెండు వేరు వేరు కాదు. ఒకవేళ అక్షరార్థంగా వేరుగా కనబడ్డప్పుడు వాక్య సారాంశం యొక్క ఉద్దేశం అవి రెండు ఒకటే. కనికరం ప్రేమించేవాడు పరిశుద్ధుడు. ఆమేన్. హల్లెలూయా. హృదయ పరిశుద్ధత నీకు అవసరం, మనకు అవసరం, నాకు అవసరం. మనందరం హృదయంలో పరిశుద్ధులమై ఉండాలి. బాహ్యంగా పరిశుద్ధులమై ఏం చేయకూడదు? వివక్షం చూపకూడదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను, ప్రార్థన చేస్తాను నేను. ప్రియదేవుని బిడ్డారా, ఒకసారి ఒక ధనవంతుడు యేసు ప్రభువు గారికి వచ్చి, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అదే లూకాసు సువార్త 18వ అధ్యాయం ఉంటుంది. ఆయన చెప్పాడు, యాజ్ఞలన్నీ చేయమంటే ఆయన చిన్నప్పటి నుంచే చేస్తాను అన్నాడు. ఆయన చెప్పాడు, ఇంకొకటి నీకు కొద్దుగా. ఏంటా ఒకటి? అన్ని అమ్మి నన్ను వెంబడించాలన్నాడు. అంటే ఆడు ఆత్మను చేస్తున్నాడు కానీ ఏం చేయట్లేదు? దేవుడిని వెంబడించట. ఆయనకి ఏం పొదువుగా ఉంది? ఆత్మను చిన్నప్పటి నుంచి చేస్తున్న వాడే ఇవన్నీ చేస్తున్నాడు కానీ అంటే ఆయన అన్నాడు ఇంకొకటి పొదువుగా ఉంది. ఏంటంటే అవి మొత్తం అనిపేసి నన్ను వెంబడించని చెప్పాడు. అంటే ఆత్మ చేసేవాడే, వాడేవాడే, వెంబడించేవాడే, ప్రార్థన చేసేవాడే సంవత్సరం లాగా, కానీ దేవుణ్ణి అనుసరించేవాడు కాదు. అది ఏమనుకున్నాడంటే ఆత్మ ఆయనలో ఉన్నప్పుడు లేచాడు కానీ లేదు. ఏమైపోయింది? తెలియదు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ ధనవంతుడు ఆజ్ఞలు పాటించాడా లేదండి? యేసు ప్రభువు రే అబద్ధి కూడా అన్నాడా? అన్నా కదా, ఒప్పుకున్నాడు. యేసు ప్రభువు కూడా పాటిస్తా, మంచిదే. అయితే ఇంకొకటి కొద్దు. ఏంటా ఒకటి? అన్ను వెంబడించాలి. ఏం చేయాలి? మరి ఎవరు వెంబడిస్తున్నాడు? అయ్యగారు ధనం వెంబడి పరిగెత్తున్నాడు. సో గెహజీ వంటి స్వభావం చేత పరిగెత్తుతున్నాడు. శిలువ దేవుణ్ణి మనకి సమీపంగా మనం ఆయన దగ్గర తీసుకెళ్ళింది. ఎంత సమీపంగా ఉన్నామో 3 విషయాలు. ఒకటి, నువ్వు శిలువకు స్నేహితురాలు అయి ఉండాలి, స్నేహితులు అయి ఉండాలి. 2, నువ్వు శిలువ వేయబడాలి. 3, హృదయ పరిశుద్ధత. అది ప్రేమలో మాత్రమే పుట్టుకొచ్చింది. ఆడ పుట్టుకొచ్చిందండి. ప్రార్థన చేయడం తరలించండి. శిలువకు ఎంత సమీపస్తున్నాం మనం. చిన్న మాట ప్రార్థన చేయగలుగుతాం. చిన్న మాట ప్రార్థన చేయగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డ, శిలువతో నీకు సంబంధం ఏంటి? శిలువతో నీకు సంబంధం ఏంటి? అమ్మా, చెల్లి, అక్క, తమ్ముడు, ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేద్దాం ఉన్నాం కదా. అయ్యా, నేను గతంలో దూరస్తుండే, ఇప్పుడు కూడా నా కీలు బట్టి, నా ఆలోచన బట్టి, నా తలంపుల బట్టి, నా హృదయం నీకు దూరం అవడాన్ని బట్టి ఇప్పుడు కూడా నేను దూరంగానే ఉన్నానయ్యా. నన్ను రాత్రి క్షమించు తండ్రి. నీ సన్నిధి దూరం చేయొద్దు, నీ శిలువ దూరం చేయొద్దు. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ రాత్రి నాకు నీ వాక్యం వినబడచేయబడుతుంది. శిలువ అనే త్రాసులో ఇదిగో నీతో నాకున్న సంబంధాన్ని పెట్టారు. ఇదిగో తండ్రి, పరిపూర్ణత కనబడట్లేదు నాకు. నన్ను విడిచిపెట్టద్దయ్యా, నన్ను మరవద్దయ్యా, నాకు దూరం అవ్వద్దయ్యా. నీ ప్రశ్నలు దూరం చేయదు నాయన. ప్రార్థన చేయాలి. ధనవంతుడు ఆజ్ఞలు వెంబడిస్తున్నాడు కానీ దేవుని వెంబడించేవాడు కాదు. గెహజీ దేవుడి సాగుకుంటూ ఉన్నాడే కానీ పరుగు వేరుగా ఉంది. బిలాము దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నట్టుగా, దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఉన్నాడు కానీ ఆయన పరుగు వేరుగా ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, నువ్వు దేవుని వాక్యంలో మనం చూస్తాం. సంసోను దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడే ఉన్నాడు కానీ ఇప్పుడు కాదు. న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడుతుంది, దేవుని ఎరగనే ఒక తరం లేపబడిందంట. ఓ, ఎంత ప్రమాదకరపు తరము అది, దేవుని ఎరగని తరము. ప్రియ దేవుని బిడ్డలారా, మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు దేవుణ్ణి స్వరం లేని చీకటి కాలం అది. కానీ న్యాయాధిపతుల గ్రంథ కాలంలో కూడా 400 సంవత్సరాలు వాళ్ళు ఆత్మీయ సంబంధమైన చీకట్లో ఉన్నారు. దేవుని కార్యాలు జరుగుతున్నాను, దేవుని ఎరగిన తరం అది. ఈరోజు నువ్వు నేను మనందరం ఏమైనాం?
సిలువకు స్నేహితులమా, సిలువకు శత్రువులమా? ఓ సిలువ వేయబడ్డావా? ఇంకా లోకపు ఆలోచనలు, లోకపు తలంపుల్లో, లోకపు క్రియల్లో బ్రతుకుతున్నావా? సిలువ నేను సమీపంగా నడిపించాలని ఆశపడుతుంటే, ఓ తప్పుడు ఎవరు బిడ్డా, నువ్వు ఇంకా ఇప్పుడు కాదులే లోకంలో బ్రతుకుతున్నావా? ఇదిగో దేవుని యొక్క తోట నీ కొరకు తెరవబడిన నువ్వు చుట్టూ నీటి ఊటగా ఉండగా దేవుడి నన్ను ఆహ్వానిస్తున్నాడు. రాత్రి ప్రార్థించేద్దాం ఉండకాడు, ఎవరు మౌనంగా ఉండదు. అయ్యా నీతో నాకున్న సంబంధం తెలియపరచు, నాకు అర్థం కావట్లేదయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను, పాడుతున్నాను, కానీ నువ్వుతో సహా సంబంధం కలిగే ఉన్నాను అనుకుంటున్నాను. ఆ స్పర్శనగా అర్థం చేసేట్టుగా కృప చూపు నాయనా అని ప్రార్థించేద్దాం.